గా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం మీద ఈ మహానాడు వేదికగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ ఈ మహానాడు. ఈరోజు హైబ్రిడ్ మోడల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రత్యక్షంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన భవిష్యత్ నాయకులు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మనల్ని భవిష్యత్ నడిపించడానికి ముందుకు వస్తున్నటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ అధ్యక్షులు నరసింహులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ మహానాడు అంటే ఒక రాజకీయ పార్టీ వేదిక కాదు, తెలుగు జాతి కోసం, తెలుగు జాతికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక సిద్ధాంతాలతో ఆశయాలతో ఏర్పాడైనటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి తగిన ప్రాధాన్యత లేదు. ఆనాడు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే నిజమైన స్వతంత్రం బలహీన వర్గాలకు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే వచ్చిందనేది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ మనం చూసుకుంటే ఇందాడు పెద్దలు చెప్పారు, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రంలో మున్సబ్ కర్నాల వ్యవస్థ. మరి ఆ రోజు బాంచన్ దొర అని చెప్పి చెప్పులు ఇడిసి వాళ్ళ ముందు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే మొత్తం ఆ వ్యవస్థనే రద్దు చేసి బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా నిలబెట్టినటువంటి మరి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కాదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి ఆ రోజున మరి అనేక మందిని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి ఆ రోజున కొత్త నాయకత్వానికి నాంది పలికారు. మరి ఆనాడు పెద్దలు ఎర్రనాయుడు గారు కానీ, మరి ఈరోజు వేదిక మీద ఉన్న యనమల రామకృష్ణుడు గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ తొలితరం నాయకత్వాన్ని మనకు అందించారు. ఆ రోజున బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని పక్కా గృహ నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి బడుగు బలహీన వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకురావడం, అదే పరంగా స్కాలర్షిప్లు ఏర్పాటు చేయటం, బీసీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేయటం, అలాగే గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం 90% సబ్సిడీతో ఆదరణ స్కీమ్ తీసుకొచ్చి ఆ రోజున ఆధునిక పనిముట్లు అందించినటువంటి విధానం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, ఆ రోజు 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 34% తీసుకెళ్లడం, నాయకత్వాన్ని ప్రోత్సహించడం, విదేశీ విద్యా స్కీమ్స్ కానీ, స్టడీ సర్కిల్స్ కానీ, అలాగే బీసీ సప్లాన్ని మొట్టమొదటిసారి 2014-19లో తీసుకొచ్చి దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆ రోజున బీసీల కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చి టీటీడీ చైర్మన్ కానీ, ఏపీఐసి చైర్మన్ లాంటి అతి కీలకమైనటువంటి పదవులు మనం ఆ రోజున బలహీన వర్గాలకు ఇవ్వడం కూడా జరిగింది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు 2019లో. బీసీలు ఊచకోత మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబమే బీసీల సమాధుల మీద నుంచి స్టార్ట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జింకా వెంకట నరసింహ అనే ఒక బీసీ సోదరుడి మైనింగ్ని కబ్జా చేయడం కోసం ఆ రోజున రాజారెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి హత్య చేసి ఆ రోజు నుంచి వాళ్ళ పునాదులు స్టార్ట్ అయినాయి. మరి ఆ రోజు నుంచి మన మీద అనేక కక్ష సాధింపుల కార్యక్రమాలు చేశారు. 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 24%కి తగ్గించారు. అదే రకంగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, నిలదీస్తే దాడులు, హత్యలు మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి కిరాతకంగా రోడ్డు మీద పీకలు కోసి చంపేశారు. అదే రకంగా అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి అనేక మంది మీద అచ్చెన్నాయుడు గారి మీద, యనమల రామకృష్ణ గారి మీద, అయ్యన్న పాత్రుడు గారి మీద కేసులు పెట్టి
నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. కానీ మనకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు. అలాగే 56 సాధికార కమిటీలు మనం ఏర్పాటు చేసుకుని ఇలాంటి అనేక కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా అడుగు పెట్టినటువంటి బీసీ వర్గాల్ని ఆ రోజున సాధికార కమిటీలుగా ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా తిప్పి ఇవాళ మనం అధికారంలో రావడానికి కీలక పాత్ర బీసీ సోదరులు పోషించారు. మరి ఈ రోజున మనకు ఒక ధైర్యాన్ని కల్పించారు. యువగళం పాదయాత్ర ద్వారా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా బీసీ వర్గాలని దగ్గరికి పిలిపించుకొని నేనున్నానని చెప్పి ఒక భుజం తట్టి బీసీ గళంగా నిలబెట్టినటువంటి విషయం. అదే కాకుండా రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు ఆ బీసీ రక్షణ చట్టాన్ని మనం ఈరోజు ముందుకు తీసుకురాగలుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ మనం అమలు చేస్తూ ఉన్నాం. అలాగే 56 కార్పొరేషన్ని ఇవాళ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. చేనేత, మత్స్యకార, అదేవిధంగా గౌడ సోదరులకి, గీత కుల కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఆదరణ స్కీమ్కి 1000 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించుకుని ఇవాళ కార్యాచరణ చేసుకోబోతూ ఉన్నాం. విదేశీ విద్య మళ్ళీ పునరుద్ధరించుకున్నాం. బీసీ స్టడీ సర్కిల్స్ కానీ, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్లు కానీ 34% రిజర్వేషన్లు మళ్ళీ స్థానిక సంస్థలో కల్పించడానికి కానీ ఇవాళ మళ్ళీ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. రక్షణ చట్టం ఈరోజు దాని మీద ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసుకున్నాం. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అమరావతిలో 5 ఎకరాల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ కూడా చేసుకుంటా ఉన్నాం. ఇవాళ పవర్ సబ్సిడీ కింద నాయి బ్రాహ్మణ సోదరులకి 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఈరోజు ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా రజక సోదరులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి కార్యాచరణ చేస్తూ ఉన్నాం. అలాగే మత్స్యకార సోదరులకి ఆ రోజు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెరువులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన జీవో నెంబర్ 217ని రద్దు చేయడమే కాకుండా మత్స్యకారులకు అండగా నిలబడి ఈరోజు వేట నిషేధ సమయాన్ని 20,000 రూపాయలు చొప్పున 130,000 మందికి ఈరోజు అందిస్తూ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి వెళ్ళి వాళ్ళందరికీ అందించడమే కాకుండా అక్కడ బోట్లు చెన్నై నుంచి వస్తున్నటువంటి బోటు సమస్య ఉంటే ఆ బోటు సమస్యను పరిష్కారం చేసి 240 కోట్ల రూపాయలు 60% సబ్సిడీతో బోట్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా మొన్న బ్రాంతి ఏదైతే లిక్కర్ షాప్స్లో కళ్ళు గీత కార్మికులకి 10% రిజర్వేషన్ కల్పించి దగ్గర 100 రూపాయలు వాళ్ళకి ప్రయోజనం కూరేలాగా చేయగలిగాం. వడ్డెర సోదరులకి 15% క్వారీల్లో ఈరోజు వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నాం. 56 కార్పొరేషన్ నిధులను కూడా ఈరోజు మ్యాక్స్ పద్ధతి ద్వారా భవిష్యత్తులో సొసైటీలు ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎంఎస్ఎంఈ పార్కులో భాగస్వాములు చేయబోతూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ చేతి వృత్తులు, కుల వృత్తుల్ని ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. పారిశ్రామిక విధానంలో కూడా భాగస్వాములు చేయబోతూ ఉన్నాం. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మన నాయకులకి ఎంత నిబద్ధత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. తోట చంద్రయ్య చనిపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పాడి మోయటమే కాదు వాళ్ళ కుమారుడికి ఉద్యోగం కూడా ఇచ్చి ఈరోజు బీసీలకి మేము ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మొన్న మత్స్యకార సేవలో మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వెళ్ళడానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో మత్స్యకార సోదరులు కొన్ని 100 పడవల్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఆయనకి అభినందించడానికి వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే మరి అక్కడి నుంచి చంద్రబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ గారు వాళ్ళందరినీ ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి ఎప్పుడు మీరు మా ఇంటికి వచ్చినా మా తలుపులు తెరిచే ఉండి అని చెప్పినటువంటి నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే, అన్ని వర్గాలకి ఈ రోజున ఈ రాష్ట్రంలో సముచిత స్థానం కలగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడదాం, ఎన్ని త్యాగాలైనా చేద్దాం. రేపు ఎప్పుడు ఏ ఎన్నికలకు వచ్చినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏది ఆదేశించిన ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానంగా కార్యకర్తలు పనిచేసి రేపు 2029 తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడో రేపరేపలాడే విధంగా చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు,